ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించడంపై హైదరాబాద్ పోలీసులు స్పెషల్ ఆపరేషన్ మొదలుపెట్టారు. ఆపరేషన్ రోప్ పేరుతో ఫుట్ పాత్ పై ఆక్రమణను తొలగిస్తున్నారు. ముందుగా ఫిల్మ్ నగర్ నుంచి టోరీ చౌకీ మెజెస్టిక్ గార్డెన్ వరకు ఆపరేషన్ రోప్ నిర్వహిస్తూ ఉన్నారు. హైదరాబాద్ సిపి సివి ఆనంద్ కూడా ఇందులో పాల్గొంటూ ఉన్నారు. రోడ్డుకి అడ్డంగా ఫుట్ పాత్లపై నిర్మాణాలు, షాపులను తొలగిస్తూ ఉన్నారు. ఏవైతే అడ్డంగా ఉన్నాయో వాటిని అయితే నగరంలోని మిగిలిన ప్రాంతాల్లోనూ ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి త్వరలోనే ఆపరేషన్ రోప్ నిర్వహించాలని పోలీసులు భావిస్తున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించడంపై హైదరాబాద్ పోలీసులు స్పెషల్ ఆపరేషన్ మొదలుపెట్టారు. ఆపరేషన్ రోప్ పేరుతో ఫుట్ పాత్ పై ఆక్రమణలు తొలగిస్తూ ఉన్నారు. ముందుగా ఫిల్మ్ నగర్ నుంచి టోలీ చౌకీ మెజెస్టిక్ గార్డెన్ వరకు ఆపరేషన్ రోప్ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ సిపి సివి ఆనంద్ ఇందులో పాల్గొంటున్నారు. రోడ్డుకి అడ్డంగా ఫుట్ పాత్లపై షాపులను నిర్మించారు. అయితే వాటిని తొలగిస్తూ ఉన్నారు. నగరంలోని మిగిలిన ప్రాంతాల్లోనూ ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి త్వరలోనే ఆపరేషన్ రోప్ నిర్వహించాలని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సమస్య మీరు అందరు కూడా ప్రజలకు నేను అపీల్ చేస్తున్నాను, దయచేసి వినండి, అర్థం చేసుకోండి. రోజువారీగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ లిమిట్స్లో, పోలీస్ కమిషనరేట్ లిమిట్స్లో 1500 వాహనాలు రోజువారీగా రోడ్డుపైకి రిజిస్ట్రేషన్ అయి వస్తున్నాయి. ఈ 3 కమిషనరేట్స్లో మనము వాహనాల సంఖ్య చూసుకుంటే 88 లక్షలకు చేరుకుంది. 88 లక్షల వాహనాలు ఈ మొత్తము 7500 స్క్వేర్ కిలోమీటర్ ప్రాంతంలో ఏదైతే రోడ్స్ ఉన్నాయో దానిపైన తిరుగుతూ ఉన్నాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఆనవాయితీగా మనం చూస్తే ఎట్లయినా రోడ్లు అదే విధంగా ఉన్నాయి. కొన్ని ఫ్లైఓవర్స్ ఇవన్నీ వేయడం జరిగింది, కొన్ని రోడ్లు విస్తరించడం జరిగింది. కానీ దానికి ఏదైతే సంఖ్యలో వాహనాలు పెరుగుతున్నాయో దానికి ఏదైతే ప్రపోర్షనేట్గా ఉందో ఆ విధంగా రోడ్లు పెరగడం లేదు. సో ఆటోమేటిక్గా మనకు రద్దీ ఏర్పడుతుంది, ట్రాఫిక్ జామ్స్ ఏర్పడతాయి. ఇటువంటి పరిస్థితుల్లో మనం అందరం కూడా, ప్రజలు కూడా కోఆపరేట్ చేయాలి, రాజకీయ నాయకులు కోఆపరేట్ చేయాలి, డిపార్ట్మెంట్, జిహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీస్ అందరు కూడా కష్టపడితే ఈ సమస్యని కొద్దిగా అధిగమించే అవకాశం ఉంటుంది. ముందుగా మనం ఇప్పుడే చూసాము, టోలీ చౌకీ ప్రాంతం ఒక ఉదాహరణగా తీసుకొని నేను వచ్చాను ఈరోజు. ట్రాఫిక్ అడిషనల్ సిపి గారు, డీసీపీ ట్రాఫిక్ అందరు కూడా వచ్చారు. మేము లోకల్గా ఉన్న ఎమ్మెల్యే కౌసర్ గారిని కూడా ఆహ్వానించాము. ఆయన ఎందుకో రాలేదు, వస్తా అని చెప్పి రాలేదు. ఎందుకంటే రాజకీయ నాయకుల సహకారం లేకపోతే కూడా కొద్దిగా సమస్యలు ఎదురవుతాయి. ముందుగా మనం అర్థం చేసుకునే ప్రాబ్లం ఏంటంటే ఈ క్యారేజ్ వే ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ ఒకటి అర్థం చేసుకోవాలి. ఏదైతే రోడ్డు వేశారో దాన్ని క్యారేజ్ వే అంటారు. అది వాహనాలు పోవడానికి వేసిన రోడ్డు. దాని పక్కకు ఒక ఫుట్పాత్ అని ఉంటుంది, దాని ఇంకా వేరే ప్లేసెస్ ఉంటాయి. కానీ ఈ ఫుట్పాత్లన్నీ కూడా ఆక్రమించుకొని ఎంక్రోచ్మెంట్స్, ఏదైతే షాప్స్ ఉన్నాయో షాప్సే కాకుండా దాని ముందు వేరే కొన్ని ఇంకా షెడ్స్ వేసుకొని కొంతమంది, అంటే మాకు సామాన్యంగా ఎదురయ్యే ప్రశ్న ఏంటంటే మేమంతా బీదవాళ్ళము, ఎట్లా బతకాలి అని అంటారు. మేము ఇటువంటి సమస్యలు ట్రాఫిక్ ఎంక్రోచ్మెంట్స్ తీయాలంటే. కానీ ఇది పావర్టీకి దానికి సంబంధించిన విషయం ఏం కాదు. ఇది ఎవరు అడగని పరిస్థితుల్లో వాళ్ళు వచ్చి అక్కడ పెట్టేసుకున్నారు. ఈ తోపుడు బళ్ళని కానివ్వండి, వేరే ఏవైతే ఎంక్రోచ్మెంట్స్కి సంబంధించిన వరకు దుకాణాలు, షెడ్స్ ఇటువంటివన్నీ కూడా వేసుకున్నారు. ప్లస్ వాళ్ళు తీయాలంటే కూడా ఎవరో అడ్డుపడి దాన్ని తీయకుండా చేస్తున్నారు.
సో రాను రాను ఏమవుతుందంటే ఆ క్యారేజ్ వే తగ్గుకుంటూ పోతుంది, వాహనాలేమో పెరుగుతున్నాయి, క్యారేజ్ వే తగ్గుతుంది. మీరు చాలా మటుకు చూస్తున్నారు ఈ పెద్ద పెద్ద షాప్స్ ముందు కూడా వాళ్ళు ఏదో పేదవాళ్ళేం కాదు, కానీ వాళ్ళ షాప్ ముందు వాళ్ళు పర్మిషన్లు ఇస్తున్నారు లీజ్కి ఇచ్చి, దాని దగ్గర రెంట్ తీసుకొని ఈ విధంగా ఒక మాఫియా లాగా తయారై ఇవన్నీ కూడా మనం చూస్తున్నాము. సిటీ చాలా ప్రాంతాల్లో ఈ విధంగా పరిస్థితి మేము అబ్జర్వ్ చేస్తున్నాము, ఎదుర్కొంటున్నాం. ట్రాఫిక్ జామ్ అయినప్పుడు ట్రాఫిక్ పోలీస్ వారు పని చేయట్లేదని ఆరోపణ చేస్తుంటారు. మళ్ళీ ఇటువంటివి ఎన్క్రోచ్మెంట్స్ తీయకపోతే ట్రాఫిక్ ఎట్లా పోతుందని మనం అందరం అర్థం చేసుకునే అవసరం ఉంది. సో ఆపరేషన్ రోప్ ఏదైతే ఉందో, రోప్ అర్థం ఏంటి? రిమూవల్. ఆర్ అంటే రిమూవల్, ఓ అంటే ఆఫ్, అబ్స్ట్రక్టివ్ పార్కింగ్ అండ్ ఎన్క్రోచ్మెంట్స్. సో ఈ క్యారేజ్ వేకి తగ్గించడానికి రెండు మూలమైన కారణాలు ఉంటాయి. ఒకటేమో ఎన్క్రోచ్మెంట్స్, ఇంకోటేమో అబ్స్ట్రక్టివ్ పార్కింగ్. విచ్చలవిడిగా పార్కింగ్ చేసుకొని వాహనాలు వదిలేసి వెళ్ళిపోవడం. అయితే అలాటెడ్ పార్కింగ్ ప్లేసెస్ లేవని చెప్తారు, కానీ ఇష్టం వచ్చినట్టు వాహనదారులు వాళ్ళ వెహికల్స్ని పెట్టేసి వెళ్ళిపోవడంతో ఏమవుతుందంటే ఆ క్యారేజ్ వే ఇంకా తగ్గిపోతుంది.